హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాస్ ఫ్లేవర్ డైరీ. ఈరోజు మనము రస్మలై ఎలా చేసుకుందామో చూద్దాం. రస్మలై మనం చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది చేసుకోవడానికి మనకి పాలు, నిమ్మకాయ, కస్టర్డ్ పౌడర్ అండ్ కావాల్సినంత డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ మనము పొయ్యి మీద ఒక ప్యాకెట్ పాలు అన్నది పెట్టుకొని మరిగేదాకా పెడదాము. దాంట్లో కట్ చేసిన లెమన్ అన్నది దాంట్లో పిండేద్దాము. ఇది పిండిన తర్వాత మంచిగా స్పూన్ తీసుకొని కలపాలి. ఇలా కలుపుతూ ఉన్నంతసేపట్లో పాలన్నది పగలడం స్టార్ట్ అయిపోతుంది. ఇలానే మెల్లగా కలుపుతూ ఉండాలి. అండ్ ఆల్సో అడుగంటకుండా మనము పొయ్యి అన్నది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మనం చూస్తున్నంతసేపట్లో మంచిగా పాలన్నది పగిలిపోతాయి. ఇప్పుడు దీన్ని మంచిగా తీసుకొని ఒక వైట్ క్లాత్లో, కాటన్ క్లాత్ అయితే మంచిగా ఉంటుంది, వైట్ క్లాత్లో దాన్ని పోసేసేయాలి. పోసాక దీన్ని మంచిగా 2-3 టైమ్స్ వాటర్ వేసి కలపాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కింద ఒక బౌల్లో పెట్టేసి, ఇది ఒక సింపుల్గా అయిపోతుంది వర్క్. ఒక మంచిగా ఒక 2-3 టైమ్స్ వాటర్ వేసి కడిగేస్తే ఆ పాలల్లో ఉన్న పుల్లదనం అంతా, నిమ్మకాయది ఉండే పుల్లదనం అంతా వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ మనము ఏదైతే కడిగామో దాన్ని అదే బట్టలో గట్టిగా రోల్ చేసేసి కట్టేసి పైన ఏదైనా వెయిట్ పెట్టి పెట్టేసేయాలన్నమాట. ఒక 10-15 మినిట్స్ అలా పెట్టాక దాన్ని తీసి ఓపెన్ చేసి ఇలా మొత్తం స్మాష్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాక ఒక పిండి ముద్ద చేసినట్టు చేసి దాన్ని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఒక సపరేట్ గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్ షుగర్ వేసి 2 కప్స్ ఆఫ్ వాటర్ పోయాలి. పోసేసి దాంట్లో ఇలాచీ అన్నది వేస్తున్నాము ఫర్ ఫ్లేవర్ కోసం. ఇది మంచిగా కరిగేంత వరకు కలపాలి. కనిపిస్తున్నట్టు మంచిగా మరుగుతున్న టైంలో అప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నవి ఇందులో వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసేస్తే ఇవి మెల్లిగా సైజ్ అన్నది చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాగే అది మసలేదాకా దాన్ని అలానే పెట్టి ఉంచాలి. కొంచెం ఫాస్ట్గా అవ్వడానికి మనం కొంచెం ప్లేట్ అన్నది పైన పెట్టేసి కొంచెం ఓపెన్ పెడితే మనకి అందులో నుంచి కొంచెం పొగలు అన్నది బయటకు వస్తాయి. అండ్ ఆల్సో ఇది సైజ్ అన్నది చేంజ్ అవుతుంది. చూడొచ్చు కదా మీరు, ఒక 15 మినిట్స్లో సైజ్ అన్నది చేంజ్ అయిపోయాయి. మంచిగా ఉడికాక అలానే అందులో పెట్టి పొయ్యి ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఒక 15 మినిట్స్ పడుతుంది. ఎగ్జాక్ట్ 15 మినిట్స్ ఇది కరెక్ట్గా కలుపుతూ ఉంటే మధ్య మధ్యలో సైజ్ అన్నది మనకి డబల్ అయిపోతుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అలా డబల్ అయిపోతుంది. ఇలా ఇంత థిక్గా అయిపోతాయి. నెక్స్ట్ దీన్ని మనము పిండేసుకోవాలి. వాటర్ అన్నది దాంట్లో ఉన్నదంతా తీసేసేయాలన్నమాట. సో ఇక్కడ అవి కాలుతున్నాయని చెప్పేసి 2 గరిటెలు తీసుకొని దాంట్లో ప్రెస్ చేస్తున్నాం. ఇలా చేశాక మనం ఒక సపరేట్ ప్లేట్లో వీటన్నిటిని వేస్తున్నాము. మొత్తం దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అయిపోతాయి. అండ్ మధ్యలో క్రాక్స్ వచ్చాయని పట్టించుకోకండి, అవి జస్ట్ బాయిల్ అయ్యాక వచ్చినాయి. అవి కొంచెం చల్లగా అయ్యేదాకా పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. మనము ఒక చిన్న కప్పు తీసుకొని అందులో పాలు పోసేసి కస్టర్డ్ పౌడర్ ఎంత కావాలంత కలిపేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్ పాలల్లో వేస్తే అవి బబుల్స్లా వచ్చేస్తాయి. సో అందుకని మనం ఇలా కలుపుతున్నాము. ఒక సపరేట్ గిన్నెలో పాలు కొన్ని వేసేసుకొని దాంట్లో కలిపిన కస్టర్డ్ వేసేసి కావాల్సినంత షుగర్ వేసేసుకొని అది మసలేదాకా పెడదాము. ఆ పాలన్నది మంచిగా మసిలినాక కొంచెము పాలన్నది దగ్గరికి అయ్యాక మనం పొయ్యి అన్నది ఆఫ్ చేసేస్తాము. నెక్స్ట్ ఇప్పుడు సపరేట్ బౌల్ తీసుకొని దాంట్లో ఎలా కావాలి అంటే అలా బాల్స్ చేసుకున్నాం కదా, చల్లగా అయ్యాయి కదా, వాటిని ఇందులో వేసేస్తాము. వేసేసాక దీనిపైన పాలు మనం ఏదైతే ఇప్పుడు తయారు చేసుకున్నామో కస్టర్డ్ది, అది దాని మీద వేస్తున్నాము. మీరు వేడిగా ఉన్నప్పుడు కూడా వేయచ్చు, లేదు అంటే అది చల్లగయ్యాక కూడా వేసుకోవచ్చు. ఇలా వేసి ఒక 20 మినిట్స్ పక్కన పెడితే మంచిగా అది కస్టర్డ్ మిల్క్ అన్నది అది సోక్ చేసుకుంటాయి. దీనిపైన మనము కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాం. ఇంతే అండి, ఈజియెస్ట్ రస్మలై హోమ్ మేడ్ ఎలా చేయాలో చూసేసుకున్నాము. టేస్ట్ మాత్రం ఎగ్జాక్ట్గా బయట ఎలా దొరుకుతుందో స్వీట్ షాప్స్లో అలానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.